రెండవది ఏంటంటే ఇంకొక అంశం అప్రిషియేట్. నిజంగా అప్రిషియేషన్ అనేది మనకు తెలుసా? నేను ఇంకొక విషయం చెప్పాలి. మామూలుగా ఒక సైకియాట్రిస్ట్ ఏం చెప్తున్నా అంటే, మనకు ఒక నెగటివ్ థాట్ వస్తే 4-5 పాజిటివ్ థాట్స్ రావాలి. ఆ నెగటివ్ ఆ థాట్ను ఆ నెగటివ్ ఎక్స్పెండ్ న్యూట్రలైజ్ చేయాలి. అంటే ఒక నెగటివ్ థాట్ ఒక నెగిటివ్గా ఒక క్రిటిసిజం లాంటిది ఏదైనా వచ్చిందంటే దాన్ని న్యూట్రల్ చేయడానికి దానికి 4-5 పాజిటివ్ థాట్స్ ఉన్నట్లయితే ఆ వచ్చిన నెగిటివ్ థాట్ న్యూట్రలైజ్ అవుతుంది అని. చూడండి, అంటే నెగిటివ్కు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాను. మరి ఆ నెగిటివ్ అంత పవర్ఫుల్ ఉన్న నెగిటివ్ను మనం దాన్ని న్యూట్రల్ చేయాలంటే మనకు తెలిసి ఉండవలసిన అంశం ఏంటంటే అప్రిషియేట్ చేసేది. ఈ బిజీ ప్రపంచంలో, అంటే బిజీ వరల్డ్, మనకు ఎంత సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయినా కూడా, మరి ఎన్ని రకాల వెసులుబాట్లు ఉన్నా కూడా, హ్యూమన్ లైఫ్ మరి ఈజీగా ఉండే విధంగా ఎంత డెవలప్మెంట్ జరుగుతున్నా కూడా ఇప్పటికీ మనిషి స్ట్రెస్లోనే ఉన్నాడు, ప్రెషర్లోనే ఉన్నాడు, అప్సెట్ అవుతూనే ఉన్నాడు, డిప్రెషన్కి లోనవుతూనే ఉన్నాడు. మరి వీటన్నిటికీ యాంటీడోట్, మరి వీటన్నిటిని సరిగ్గా ఎదుర్కోవాలంటే ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ పీపుల్. దిస్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్రిషియేట్ చేస్తున్నామా? మన పిల్లలను మనము అప్రిషియేట్ చేస్తున్నామా? మన పిల్లలు నిజంగా చెప్పాలంటే అప్పుడప్పుడు అద్భుతాలు చేస్తుంటారు, అప్పుడప్పుడు చిన్న చిన్నవి చేస్తుంటారు. అటువంటి వాటిని మనము ఇదేమంత పెద్దది కాదనో, మామూలే అనుకోనో, లేదా మన బిజీలో ఉండి వాటిని గమనించకుండా వెళ్ళిపోవడం చేస్తూ ఉంటాం. కానీ నిలబడి చూచి ఆలోచించి అప్రిషియేట్ చేసే మనసును మనం డెవలప్ చేసుకుంటున్నామా లేదా అని నేను అడుగుతున్నాను. అప్రిషియేట్ చేసినట్లయితే ఇట్ ట్రిగ్గర్ సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ ఫీలింగ్స్. ఆ అప్రిషియేషన్లో భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లాస్ట్కు శత్రువులు కూడా కావచ్చు, వాళ్ళందరూ కూడా మరి పాజిటివ్గా ఫీల్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్రిషియేషన్ చేయడం వల్ల తిరిగి మనకు అప్రిషియేషన్ వస్తుంది, కానీ మన దగ్గర ఉన్నటువంటిది ఏవి పోవండి. అప్రిషియేట్ చేస్తే ఎదుటి వాళ్ళ వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని మనము తెలుసుకొని సందర్భానుసారంగా అప్రిషియేట్ చేయడం వల్ల మన రిలేషన్స్ బలపడతాయి తప్ప అవి డైల్యూట్ కావు. కానీ చాలా మందికి అప్రిషియేట్ చేసి తెలియదు. అప్రిషియేట్ చేస్తే ఏదో వాళ్ళకంటే నేను తక్కువ వాడిని అయితేనే వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. నేను కూడా యాజ్ ఈక్వల్ యాజ్ దట్ ఆఫ్ మై ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎంతో నేనంతే, నా కొలీగ్ ఎంతో నేనంతే, మరి అప్రిషియేట్ చేయడం ఏముంది, ఎందుకు అప్రిషియేట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే వీఆర్ నాట్ ఇన్ రైట్ మూడ్, రైట్ థింకింగ్లో మనము లేము అని అర్థం. ఈ అప్రిషియేషన్ లేనట్లయితే మానవ సంబంధాలు బలపడవు. అప్రిషియేట్ హోల్ హార్టెడ్గా. ఇప్పుడు అప్రిషియేషన్ కూడా ఎట్లుంటుందంటే లిప్ మూమెంట్ అప్రిషియేషన్ కాదు, అంటే పైకి అంటుంటాం, డీప్ డౌన్ ఇన్ అవర్ హార్ట్ సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. అవసరమా? ఇప్పుడు చూడండి, నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు మా డిపార్ట్మెంట్లో నిర్మలమ్మ అనే ఒక మేడం, ఆమె పనిచేసేది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆఫీస్లో. దాదాపుగా ఈ విషయం 20 years ముందు జరిగినటువంటి విషయం, 25 years ముందు జరిగిన విషయము. ఆమె ఎప్పుడు కూడా ఆమె క్రిస్టియన్, భక్త సింగ్ ఫెలోషిప్ అని మరి ఇక్కడ ఎల్ఐసి ఆఫీస్ దగ్గర మన కర్నూలులో ఆ చర్చికి వెళ్తుంది నిర్మలమ్మ అని. ఆమె ఆదివారము ఖచ్చితంగా చర్చికి వెళ్తుంది. తర్వాత జీతంలో, ఆమెకు వచ్చిన జీతంలో 10% దేవునికి కానుకగా ఇస్తుంది. తర్వాత ఎటువంటి మరి మనం జనరల్గా చెప్పే ఆ లంచాలనో లాంటి ఇంకా కొద్ది అవి అని ఏవి కూడా ముట్టుకోమన్నా కూడా ఏవి తీసుకోదు. అవన్నీ ఆమె కంప్లీట్గా అవుతుంది. కాబట్టి ఎవరినైనా సరే హెల్ప్ చేయాలి, మంచిగా చూడాలని ఆమెకు తెలుస్తుంటుంది. అటువంటి వ్యక్తి ఆమె నిర్మలమ్మ అనే వ్యక్తి. నాకు బాగా, నేను కూడా అదే డిపార్ట్మెంట్ పనిచేశాను కాబట్టి నా పక్క సీట్లో ఆ మేడం ఉండేది. కానీ ఆ మేడం వచ్చేసి వాళ్ళ తమ్ముడిని చాలా దూరం పెడుతుంది, వాళ్ళ తమ్ముడిని చాలా కోపగించుకుంటుంది. వాళ్ళ తమ్ముడు అంటే చాలా ఆమెకు చాలా డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళ తమ్ముడి విషయం తీసుకొస్తే. నేను అన్నాను, మేడం మీరు చర్చికి బాగా వెళ్తారు, తర్వాత మీ జీతంలో 10%
దేవునికి కానుకగా ఇస్తారు, తర్వాత అందరినీ అప్రిషియేట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. మరి మీ తమ్ముడి విషయంలో మీరు ఎందుకు ఇలా ఉన్నారు అని ఆమె ఒకసారి బ్లాంక్ ఫేస్ పెట్టేసింది నాతో. ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంటే నేను అన్నాను, మేడం నేను చెప్పమంటారా అని. ఆమె చెప్పండి చూద్దామన్నట్లుగా నా వైపు చూసింది. అప్పుడు నేను చెప్పాను, మేడం మీ తమ్ముడికి ఉన్నటువంటి అలవాట్లు మీరు ఇష్టపడడం లేదు. మీ తమ్ముడికి ఉన్నటువంటి అలవాట్లు మీకు నచ్చక, ఇష్టపడడం వద్దులేండి, నచ్చక మీరు మీ తమ్ముడిని దూరం పెట్టారు. అంటే మీ తమ్ముడికి స్మోకింగ్ అలవాటు ఉంది, మీ తమ్ముడికి కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉంది. మీ తమ్ముడికి స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు ఉంది కాబట్టి మీరు అతన్ని ప్రేమించలేకపోతున్నారు మేడం, అంతేనంటే అవునండి కరెక్ట్ చెప్పారు మీరు అని. వాడు చెప్తే వినడండి అని. అంటే చూడండి, అంటే మనము అప్రిషియేట్ చేసేదానికి ఏవో నెగిటివ్ గుర్తుకొస్తాయి. ఇంతకుముందు మా పిల్లవాడు ఏదో తప్పు చేస్తే అది ఎందుకు గుర్తుకు రావాలి? ఇప్పుడు అప్రిషియేట్ చేసే అంశం ఉన్నట్లయితే అప్రిషియేట్ చేయండి. ఆడవాళ్ళు ఇంట్లో ఎంతో ప్రేమగా, తర్వాత ఎంతో కొన్ని కొన్ని ఫంక్షన్స్లో అకేషన్స్లో మంచి మంచి పిండి వంటలు లేదంటే పదార్థాలు చేసి పెడతారు. మరి తినే వ్యక్తి బాగుంది అని అప్రిషియేట్ చేసే మనసు చాలా మంది కూడా బిజీ, ఈ బిజీ వల్ల ఆ బిజీ వల్ల మరి ఆడవాళ్ళు చేసినటువంటి ఆ వంటలన్నీ సంతోషంగా హ్యాపీగా తింటుంటాం, కానీ ఈరోజు చాలా బాగా చేశారు అని అనేదానికి ఆ టైం ఆ స్ఫురణకు రాదు. అప్రిషియేట్ చేయాలండి. మీ పిల్లవాడికి మార్క్స్ వచ్చేసేసి ఎప్పుడు ఫెయిల్యూర్ మార్క్స్ అనుకోండి, ఒకసారి మీ పిల్లవాడికి వచ్చిన మార్క్ అంటే ఒక 2-3 మార్కులు ఎక్కువ వచ్చాయనుకో, ఏరా నాన్న ఈసారి కొద్దిగా డెవలప్మెంట్ కనపడుతుంది అని అప్రిషియేట్ చేసే మనసు ఉండాలి. ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఎదుటి వ్యక్తి సాధించిన చిన్న చిన్న విషయాలని సరే అప్రిషియేట్ చేయడం వల్ల మన నుండి ఏమి పోదు. ఈ అప్రిషియేషన్ వల్ల మోర్ ఓవర్ మనకు మంచి మానవ సంబంధాలు ఏర్పడతాయి, మనల్ని అందరూ ఇష్టపడతారు. కాబట్టి ఈ అప్రిషియేషన్ చేసేది మీలో ఎంతవరకు ఉంది? ఈ అప్రిషియేషన్ కూడా నేను చెప్పాను కదా, ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్, అంటే జెన్యూన్గా, చాలా జెన్యూన్గా, అంటే సిన్సియర్గా మనము అప్రిషియేట్ చేసినట్లయితే అవతలి వ్యక్తులు దాన్ని అర్థం చేసుకుంటారు, ఇష్టపడతారు, మనతో మంచి అనుబంధం కలిగి ప్రయాణం ముందుకు కొనసాగిస్తారు. కాబట్టి అప్రిషియేట్ చేస్తున్నామా? నేను చాలా మీటింగ్లలో చెప్తుంటాను. మరి ఒక ఆయన ఒక పుస్తకం రాశాడు, అంటే చిల్డ్రన్ పిల్లల మీద, పిల్లల ఎలా చదవాలి, ఎలా డెవలప్ కావాలనే దాని మీద ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం రాసిన తర్వాత అది దాదాపుగా 250 పేజెస్ అరౌండ్ ఎంతో ఆ పుస్తకం ఉంది. లాస్ట్ వచ్చిన తర్వాత ఆయన చెప్పే మాట ఏంటంటే, ఈ పుస్తకం మొత్తము 2 పదాలలో ఇఫ్ ఐ వాంట్ సమ్మరైజ్, అంటే ఈ పుస్తకం మొత్తం ఈ ఎసెన్స్ అంతా 2 మాటల్లో చెప్పాలంటే అప్రిషియేట్ చేయాలి. పిల్లలను అప్రిషియేట్ చేయాలి, అప్రిషియేట్ చేయండి, లావిష్గా అప్రిషియేట్ చేయండి. నేను అనుకుంటాను అప్పుడప్పుడు ఇంగ్లీష్లో ఇది కొద్దిగా ఎక్కువ ఉందేమో, ఈ కల్చరల్ రిలేటెడ్ వర్డ్స్. ప్రతి చిన్నదానికి ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ చిన్నది ఉన్నా కూడా మనం కూడా తెలుగు భాష మాట్లాడుతున్న మదర్ టంగ్ తెలుగే అయినా కూడా ఏ చిన్నది జరిగినా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ఏదో చిన్న పొరపాటు ఐఎమ్ సారీ, కంగ్రాచ్యులేషన్స్, ఇట్లా ఫెస్టివల్స్కి విషెస్ చెప్పడము. అంటే ఈ విధంగా అప్రిషియేట్ చేస్తున్నామా లేదా? దీనివల్ల మనం పోయేది ఏం లేదు, కానీ మన రిలేషన్స్, మన మానవ సంబంధాలు నిజంగా దృఢపడేదానికి, మనం హ్యాపీగా ఉండేదానికి, మన జీవన ప్రమాణ స్థాయి పెరిగేదానికి, మన ఇమ్యూనిటీ డెవలప్ అయ్యేదానికి ఎంతో ఉపయోగపడతాయండి. మానవ సంబంధాలు బాగా ఉన్నప్పుడు, మంచి మానవ సంబంధాలు ఉన్నప్పుడు డిప్రెషన్కు లోను కారంట. అంటే డిప్రెషన్ అనేది దరిచేరదు. మానవ సంబంధాలు చాలా బాగా, హ్యూమన్ రిలేషన్స్ బాగా ఉంటే డిప్రెషన్ రాదు, స్ట్రెస్ అనేది ఉండదు. ఇవన్నీ ఈ మానవ సంబంధాలు బాగుండడం వల్ల లైఫ్ ఫోర్స్ను యాక్టివేట్ చేస్తాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఎక్కువ కాలం బ్రతికేదానికి అవకాశం ఉంటుందని కూడా నేను తెలియజేయగలను. ఇవి రీసెర్చ్లో చెప్పిన విషయాలు, నేనేదో నా సొంతంగా ఏదో 4 మాటలు మీతో మాట్లాడాలని మాట్లాడటం లేదు. ఇవి రీసెర్చ్లో నిరూపించబడ్డ విషయాలు.
కాబట్టి హ్యూమన్ రిలేషన్స్ అనేది బాగుండాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ పీపుల్. ఆ అప్రిషియేషన్ మనలో ఉందా? జెన్యూన్గా అప్రిషియేట్ చేస్తున్నామా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్? నేను ఇంతకుముందు కూడా చెప్పాను, హ్యూమన్ రిలేషన్స్ ఏంటంటే, హ్యూమన్ రిలేషన్స్ మనకు బాగున్నాయి, మానవ సంబంధాలు బాగుంటాయి, మానవ సంబంధాల నుంచి నేనేం బెనిఫిట్ పొందుతున్నాను అనే దానికంటే కూడా మనము ఇతరులకు ఏమి ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. మన హ్యూమన్ రిలేషన్స్ పటిష్టంగా బలపడాలి, మరి ఎంతో మంది మనం ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఉండాలి అంటే మనము ఏమి ఇస్తున్నాము, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, దిస్ ఈజ్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్.